మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డిఎస్సి పైన అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గందరగోళాన్ని సృష్టించి ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగించడం, నిషేధిత ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించడం, అరెస్టులు కావడము, తెలుగుదేశం ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా అఘాయిత్యానికి పాల్పడడం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఒక డిఎస్సీ అయినా కూడా జరిపినారా? సక్రమంగా జరిపినారా? 16,500 పోస్టులతో డిఎస్సి జరిపితే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా సంవత్సరంలోగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి పరీక్ష నిర్వహణలో పేపర్ లీక్ అయిందని, అక్రమాలు జరిగినాయని, స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారని నానా రకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఎవరికైనా ఈ డిఎస్సి పరీక్షల విషయంలో బాగా చదువుకొని నిజంగా మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళందరూ కూడా వైసీపీ చెప్పేంత వరకు ఊరుకుంటారు. ఏ రోజు సంవత్సరం కిందంటే ధర్నాలు, రాస్తారోకోలో కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరు కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ధర్నాలు చేసినారు. మీరు ధర్నాలు చేసినటువంటి శిబిరాల్లో ఎక్కడైనా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు రాసినటువంటి వ్యక్తులు ఉన్నారా? ఎంతసేపు మీరు మీ కార్యకర్తలు తప్ప ఆ బాధితులని చెప్పేవాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. వీళ్ళు చెప్పేది ఏంటంటే పేపర్ లీక్ అయిందని చెప్పి చెప్తారు. పేపర్ లీక్ అనేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే అది టీసీఎస్ అయాన్ అని చెప్పి ఒక దానికి వ్యవస్థ ఉంది. అంటే మన జాతీయ స్థాయిలో ఇటువంటి పరీక్షలకు ఒక వ్యవస్థ ఉంది. దాని ద్వారా ఈ పరీక్షల నిర్వహణ జరిగింది. అసలు వీళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరు లీక్ చేస్తారు, లేకపోతే మార్కులు తారుమారు చేస్తారని చెప్తారు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క పరీక్ష పేపర్ను సెట్ చేసే విషయంలో కానీ, పేపర్లు ఇదే విషయంలో కానీ, అది అప్లోడ్ చేసే విషయంలో కానీ ప్రైవేటు వాళ్ళకు, అంటే అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఎటువంటి ప్రమేయమే లేదు. దీంట్లో స్పోర్ట్స్ కోటాలో తెలుగుదేశం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో అవార్డు వచ్చే వాళ్ళు కాదు, జిల్లా స్థాయిలో పాల్గొనే వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు
టీచర్ ఉద్యోగాలు కాదు, మిగతా వేరే ఉద్యోగాలు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఈ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు క్రీడల్లో పాల్గొని వారు గెలిచినటువంటి వాళ్ళు, పథకాలు వచ్చే వాళ్ళకు, వాళ్ళకు వచ్చే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు తప్ప వేరే ఎవరికి కూడా అక్రమంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవడో ప్రవీణ్ అని, నవీన్ అని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, అతనికి ఉద్యోగం రాలేదని చెప్పి ఆరోపణ చేస్తారు. అసలు అతను ఇంటర్వ్యూకి పోలే. చిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పే నవీన్ అనేటువంటి వ్యక్తి, మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఇంటర్వ్యూకి పోలే. అంటే ఇంటర్వ్యూకి పోకుండా ఉద్యోగాలు వస్తాయి ఎక్కడైనా అర్థం పడుతుండి మాట్లాడతారా? రెండోది కొంతవరకు మార్కులు తక్కువ వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణ చేస్తున్నారు. దీనికి కమ్యూనల్ వస్తాయని ఉంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత బీసీలో మైనార్టీ కానీ, మళ్ళీ బీసీలో ఏబీసీడీ కానీ, ఇట్లా చాలా ఎస్సీలో వర్గీకరణ కానీ ఇవన్నీ ఉంటాయి. ఓసీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఎస్సీ కానీ బీసీ వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారం తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గంలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులకే వస్తారు. ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకు రాదు. అది ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ పరీక్షలకైనా కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, వీళ్ళకి తక్కువ వచ్చాయి, వీళ్ళకి ఉద్యోగం రాలేదని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తారు. ఈ డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి వైసీపీ వాళ్ళు హైకోర్టులో వేస్తారు. రిట్ వేస్తే కొట్టేస్తారు. అది మళ్ళీ ఏమంటారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలంటారు. మరి మీరు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు అడిగితేనే సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు వేయకపోతే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని అడిగితే ఏమైనాది అర్థం ఉండేటువంటి విషయమైనా అని ఆలోచన చేయాలి. ఈ డిఎస్సిని అల్లరిపాలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని, కుటుంబ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చెప్పి 300 రిట్లు హైకోర్టులో వేసినారు. అన్ని హైకోర్టు కొట్టేస్తుంది. ఏ దానికి కూడా తలా తూక లేదు, ఆధారం లేదు అని చెప్పి కొట్టేసింది. మరి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి విధులలో కేకలేస్తారు. అంటే ఇప్పుడు 16,500 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందినారా? ఎవరు చదువుకోలేదా? అందరు తెలుగుదేశం వాళ్ళేనా? వాళ్ళు కష్టపడలేదా? రాత్రి సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా కూడా ఉద్యోగాల కోసం మరి సమయం పోగొట్టుకోలేదా? వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకోలేదా? వాళ్ళ వయసును పోగొట్టుకోలేదా? అంటే ఇప్పుడేమి ఈ 16,000 చిల్లర ఉద్యోగాలు రద్దు చేయాలి. వీళ్ళు రాసినటువంటి వాళ్ళ యొక్క కష్టమంతా పోవాలి. వాళ్ళ ఆత్మగౌరవం పోవాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పోవాలి. వాళ్ళు కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకునేట్టు కాకుండా మోసపూరితంగా ఉద్యోగాలు తెచ్చుకునేట్లు మీరు ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ కష్టానికి మీరు ఇచ్చేటువంటి రివార్డు ఇదేనా? మీరు కంటే విల ఇదేనా అని అడుగుతున్నాము. కర్నూలులో కానీ చాలా చోట్ల కానీ, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జంతా ఎక్కి టీచర్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళు మేము ఇంత కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటే మేమేదో కాపీలు కొట్టినట్లు, పేపర్ లీక్తో పాస్ అయ్యేట్లో, ర్యాంకులు వచ్చేట్లో మమ్మల్ని అవమానం చేస్తారా, షాప్ అని చెప్పాలా అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. కానీ మేము కష్టపడి మంచి ర్యాంక్ వచ్చింది, మాకు ఉద్యోగం రాలేదా అని ఎవరు కూడా వీళ్ళతో పాటు వచ్చి ధర్నాలు చేయలేదు. ఇప్పుడు ఈ రోస్టర్ విధానం కూడా వైసీపీ ప్రభుత్వంలో జీవో 74 తీసుకొని వచ్చి హారిజాంటల్ రోస్టర్ అని పెట్టారు.
హారిజాంటల్ రోస్టర్ అని చెప్పినారు. అంటే ఆ హారిజాంటల్ రోస్టర్ వైసీపీ ప్రభుత్వం పెట్టడం వల్ల ఈ స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మహిళలు తర్వాత వికలాంగులు వీళ్ళ కేటగిరీ లాస్ట్లో పడ్డాయి. అంతే తప్ప వీళ్ళు చెప్పినట్టు అక్రమంగా ఎవరికి ఉద్యోగాలు అయ్యేది. అంటే సమస్యలు సృష్టించేది మీరే. ఆ సమస్యల వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని పరిష్కరించేది మీరే. సమస్యల సృష్టికర్తలు మీరే, సమస్యలు వచ్చాయని ప్రశ్నించేది మీరే. ఇప్పుడు వీళ్ళకి పని లేదు, వైసీపీ వాళ్ళకు ఏమాత్రం పని లేదు. ప్రజలు అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడే కానీ దౌర్జన్యాలు కానీ ఇబ్బందులు కానీ అన్యాయాలు అక్రమాలు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు కానీ ఏం జరగక చెప్పుకునే దానికి చేసుకునే దానికి నోట్లోకి వచ్చేదానికి ఏ కారణం దాక ఇదొకటి పట్టుకోవడం జరుగుతుంది. టీచర్లకు ఇంత గౌరవం ఇస్తా ఉంటే మీరు వైసీపీ ప్రభుత్వంలో టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ దాదాపు 30,000 కోట్ల పైన వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ ఏమని చెప్పి ఇంటర్వ్యూ అడిగినా కూడా మీ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. లాస్ట్కు సజ్జలరామకృష్ణారెడ్డి గారికి ఆయనకు ఒక వినతిపత్రం ఇస్తే అదే మహాభాగ్యం అనుకున్నారు. ఆ విధంగా టీచర్ల ఉద్యోగులను అమలు చేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్లను బ్రాంతి షాపుల దగ్గర క్యూ లైన్లు పెట్టడానికి కాలు పెట్టారు. ఇంతకంటే ఘోరమైన విషయమా ఇది? కాబట్టి సమాజాన్ని విభజించే పనిలో వీళ్ళు ఉన్నారు. అంటే యువకులకు అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అంతమందంతగా ప్రాంతాల వారిగా రాయలసీమ సర్కారాన్ని వేదన పెట్టారు. మిగతా చంద్రబాబు నాయుడు గారి కులం మిగతా కులాలని విభజన పెట్టారు. ఇప్పుడు యువకులు నిరుద్యోగులు అని చెప్పి వాళ్ళని వేరు చేసి వాళ్ళ యొక్క పబ్బం కట్టుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకేమైందంటే ఢిల్లీలో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు జంజీలు పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినారు. వాళ్ళ పెద్ద పబ్లిసిటీ వచ్చింది. ఆ తరహాలో మాకు కూడా వస్తుందని చెప్పి వీళ్ళు జంజీ ఉద్యమం అని చెప్పి దాని పేరు పెట్టి వస్తారు. ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఆడ దండాలు కూర్చొని జంజీలు అంటే జంజీల వయసు ఆట మీది. కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా యువత, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా గమనించండి. ఈ తప్పుడు ఆరోపణల విషయంలో అప్రమత్తంగా ఉండి వాస్తవాలు తెలుసుకొని మరి కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తే అందరు కూడా మేలు తిరుగుతుంది. తిరిగి వైసీపీకి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే మాత్రం రాష్ట్రం మరింత ఉద్వాసానికి గురై అందరూ కూడా నష్టపోతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట
మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.